మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు శుభములు. ఓకే, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటువంటి ఒక అంశంలో మనం కొనసాగుతున్నాము. గత పాఠంలో యోహాను సువార్త 4వ అధ్యాయము ఎలా చదవాలో చెప్పాను. ఆ చదివేటువంటి దీంట్లో ఆ యోహాను గారు రాయబడినటువంటి విధానంలో మనం కానీ ఆలోచిస్తే ఒక స్టెప్ బై స్టెప్ చాలా స్పీడ్గా ఆ యొక్క రాయటము జరుగుతుంది. అక్కడ తండ్రి ఆరాధన కోరుచున్నాడు అని చెప్పి అన్నాడు, కానీ తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు అని చెప్పని అక్కడ అనలేదు. తర్వాత నన్ను ఆరాధించమని కూడా అనలేదు. ఆయన నన్ను ప్రత్యేకించుకొని ఒకరినొకరు మరి తండ్రిని వేరు కుమారుడు వేరుగా వాళ్ళకి తెలియదు. మనమే వేరు చేస్తున్నాం, మనమే డిఫైన్ చేస్తున్నాం తండ్రిని కుమారుని పరిశుద్ధాత్ముని. ఒక దైవత్వంలో నుంచి దైవత్వంలోని ఏకత్వం నుంచి మనము ఏరు చేస్తున్నాం తప్పుడు బోధకులు. ఎందుకంటే తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు అన్నప్పుడు యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాదు అనేటువంటి స్టాండ్ మీద మీరు నిలబడుతున్నారు. మా స్టాండ్ ఇదే అంటున్నారు, గట్టిగా వాదిస్తున్నారు, మా స్టాండ్ ఇదే. అప్పుడు ఏమైంది? దైవత్వంలో నుంచి ముగ్గురిని వేరు చేస్తున్నారు. అంటే ఆరాధనకు పాత్రుడైనటువంటి ఒక దేవుడు చూపిస్తున్నారు, ఆరాధనకు పాత్రుడు కానటువంటి ఇంకొక దేవుడు చూపిస్తున్నారు. ఇద్దరు దేవుడిని మీరే మీకు తెలియకుండానే మీ బోధలోనే ఇద్దరు దేవుళ్ళు అని చెప్పి నువ్వు స్టాండ్ చేస్తున్నావు. పరిశుద్ధాత్ముడు మరలా ముగ్గురు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పి నువ్వే చూపిస్తూ మళ్ళీ దేవుడు ఒక్కడని చెప్పి నువ్వే బోధ చేస్తున్నావు. ఇది తప్పుడు సిద్ధాంతము. కాబట్టి అక్కడ డిఫైన్ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. దేవుడు ఒక్కడే. ఆ థియోస్, దేవుడు ఆత్మ గనుక అని పదము థియోస్ వాడబడింది. దైవత్వము ముగ్గురు ఆరాధనకు పాత్రులు, వాళ్ళని వేరుగా మనం చూడలేము. ఇంకొక విషయం కూడా, నగ్న సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు పోలేరు. కానీ యేసుక్రీస్తు ఆరాధన పాత్రుడు కాదు అని చెప్పంటే, ఆయన దేవుడు కాదు అని చెప్పి నేను ఒకరు డిఫైన్ చేయగలిగితే నీ రక్షణ అది అయోమయం. ఆయన దేవుడు కాకపోతే నీ రక్షణకి అసలు ఆధారమే లేదు. ఆయనని ఆరాధించటం లేదు అని చెప్పని నువ్వు అంటుంటే, నువ్వు ఆరాధిస్తూనే ఆయన ఆరాధించటం లేదని చెప్పిన ఒక తప్పుడు బోధ కూడా నీ నుంచి వస్తుంది. తండ్రి దగ్గరికి డైరెక్ట్ గా ఎవరు పోలేరు కదా. మరి యేసుక్రీస్తు ద్వారానే కదా నువ్వు ఆరాధించాలి. యేసుక్రీస్తే కదా నీ రక్షణ పాత్రుడు, నిన్ను విమోచకుడు, నిన్ను ప్రేమించినటువంటి వాడు ఆయనే కదా. ఆయనకే నువ్వు పాటలు పాడుతున్నావు. ఆయన వాక్యమే ఆయన ఏదైతే చెప్పాడో టీచింగ్ ఆ విధానాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు. తండ్రిని ఆయన మాత్రమే నీకు బయలుపాటు చేశాడు. బయలుపాటు చేసినటువంటి ఆయన్నే నువ్వు ఈరోజు ప్రత్యేకంగా సపరేట్గా చేసి ఆయన తక్కువ వాడిగా చూపించడానికి, అంటే ఆరాధనకు పాత్రుడు కానటువంటి దేవుడిగా నువ్వు చూపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఆయన ద్వారానే ఆరాధిస్తున్నావు. ఇది సత్యం, నగ్న సత్యం. ఆయననే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు రొట్టె తీసుకుంటూ, ఆయన శరీరంగా భావించి. ఆయన ఆ ద్రాక్షరసం తీసుకుంటూ ఆయన రక్తంగా భావించి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండవు. నువ్వు చేస్తూనే నువ్వేం చేస్తున్నావంటే ఆయన పాత్రుడు కాదండి. విచిత్రమైనటువంటి బోధ ఇది. అవును, అవును సహోదరుడు, అది విచిత్రమైన బోధగానే ఉంది మీ బోధ. నువ్వు స్టాండ్ అయినాను అని చెప్పి అంటున్నావు. నువ్వు గట్టిగానే బోధిస్తున్నావు. ఓకే, దేనికి స్టాండ్ అయినావు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. దేనికి స్టాండ్ అయినావు నువ్వు? దైవత్వం నుంచి ముగ్గురిని వేరు చేస్తున్నావా? దానికి స్టాండ్ అయినావా? ఓకే, దేవుడు కాకపోతే ఆయన నీ రక్షణ ఎలా ఉంటుందని ఆయన తప్పు కదా సహోదరుడా. నువ్వు ఆయన ఆరాధన చేస్తూనే ఉండవు కదా సహోదరుడా. చేయటం లేదు అనేది ఎక్కడ ఉంది? ఓకే, ఈ సంగతిని మనము గతంలో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు అంటే దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అంటే సమరయ స్త్రీ చాలా బెటర్. ఆ సమరయ స్త్రీ చాలా బెటర్. ఇప్పుడు తప్పుడు బోధ చేసేటువంటి ఈ బోధకుల కంటే ఆ సమరయ స్త్రీ చాలా మెరుగు. ఆమె తెలుసుకుంది, అర్థం చేసుకున్నది, ఆమె మనసు మార్చుకునింది, ఆమె సత్యాన్ని తెలుసుకున్నది, ఆ ప్రవర్తన మార్చుకున్నది, ఆ విగ్రహాలను వదిలిపెట్టింది, సత్యదేవుణ్ణి ఆరాధించింది. నీకు తెలియదు లేదా? నువ్వు గ్రహించుకోలేవా? ఇప్పుడు 4వ పాయింట్ ఏంటంటే
సత్యముతో ఆరాధించే విధానం ఎలాంటిది అంటే ఎట్లా ఆరాధించాలి అనేటువంటి సంగతిని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. సత్యముతో ఆరాధించే విధానము ఏదనగా అపోస్తలులు అనుసరించిన మాదిరి ప్రకారముగా మనము ఆరాధించుటయే. అపోస్తలులు ఇదేనైతే ఆరాధించారో, ఏ విధంగా అయితే ఆరాధించారో ఆ సిస్టమ్‌ని మనం ఫాలో కావటమే. దేర్ ఆర్ 3 స్టేట్మెంట్స్. ఆరాధనలో గ్రంథంలో 3 స్టేట్మెంట్లున్నాయి. ఒకటి డైరెక్ట్ స్టేట్మెంట్, రెండోది కన్సీల్డ్ స్టేట్మెంట్, మూడోది బై ఎగ్జాంపుల్స్. డైరెక్ట్ స్టేట్మెంటు, కన్సీల్డ్ స్టేట్మెంటు, బై ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ ఉంటాయా? ఎగ్జాంపుల్స్ ఉంటే ఆ ఎగ్జాంపుల్స్ని బట్టి అపోస్తలులు ఒక మాదిరి ఇచ్చుకున్నారు. ఆ మాదిరి ప్రకారంగా మనం ఆరాధించాలి. ఒకటి. రెండోది ఏంటి? డైరెక్ట్ స్టేట్మెంట్. ఆరాధించండి అని చెప్పి అంటాడు. మనం ఆరాధించాలి. డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. కమాండ్ ఉంటుంది. ఆరాధించాలి. ఇంకొకటి కన్సీల్డ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆరాధించాలి. ఆవశ్యకత. అలా 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ చూస్తాం. బై డైరెక్ట్ స్టేట్మెంట్. అపోస్తలులు బోధించిన వాటిని బట్టి నేరుగా మనం ఆరాధించాలి. అపోస్తలులు ఆరాధించారు. లేదంటే ఆది సంఘస్థులు ఆరాధించినారు. వాళ్ళు ఎలా ఆరాధించారు? ఆ డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. వాళ్ళు బోధించిన బోధ ఉంటుంది. ఆ బోధను బట్టి మనము ఆరాధించాలి. డైరెక్ట్‌గా ఎట్లా చెప్పాడంటే 1 కొరింథీలో 11 అధ్యాయంలో 23 వచనము డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది చూద్దాము. 1 కొరింథీ 11 అధ్యాయం 23 వచనం. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. నేను ఎక్కడి నుంచి పొందుకున్నానంటే ప్రభువు నాకు ఇచ్చాడు. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. కమాండ్ ఎవరు? యేసుక్రీస్తు. చెప్పేదెవరు? అపోస్తలుడు పౌలు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయండి. డైరెక్ట్ స్టేట్మెంట్. అది ప్రభు పౌలు గారికి అప్పగించాడు. అది ఆయన మనకు అప్పగించాడు. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు అర్పించినటువంటి శరీరం, మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినట్టు, మన కొరకు ఆయన రక్తం కార్చాడు శిలువలో, మన కొరకు ఆయన అవమానాలు భరించాడు శిలువలో, మన కొరకు ఆయన కొరడ దెబ్బలు తిన్నాడు, ఆయన ఒంటి నిండా గాయాలు, పచ్చి పుండ్లు, నలగొట్టబడినది. ఆయన కాచినటువంటి రక్తంలో మనకు విమోచన, పాపానికి క్షమాపణ అక్కడ జరుగుతుంది. కాబట్టి మనము డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నా శరీరము నలగొట్టబడింది. మీ పాపాల నిమిత్తము మీరు పాపం వలనను అపరాధముల వలనను చచ్చిన వారై ఉంటే మీ కొరకు ప్రభువు అవమానాలు భరించాడు. మీ కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. మీ కొరకు ఆయన రక్తము కార్చాడు. ఒకడంటాడు భిక్షగాడు అంటాడు యేసు ప్రభు. అవును, ఆయన దగ్గర నువ్వు భిక్షమెత్తుకోవాలి. నువ్వు అనర్హుడివి. ఆయన నిన్ను క్షమించాడు. మన పాపమును క్షమించి చనిపోయిన స్థితిలో మనం ఉంటే ఆయనతో కూడా మనం లేపి, ఎంత ప్రేమామయుడో ఆయన. ఆయన జ్ఞాపకం చేసుకో. డైరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత బై ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బై ఎగ్జాంపుల్స్ అపోస్తలులు చేసి చూపిన దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. తర్వాత బై ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బై ఎగ్జాంపుల్స్ అపోస్తలులు చేసి చూపించారు. అపోస్తలులు ఏ విధంగా చేసి, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 41, 42. ఓకే. సారీ, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 41, 42 అపోస్తలుల కార్యములు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. బై ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 3,000 మంది మార్చబడ్డారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి సంఘములో. అక్కడ సంఘము ప్రారంభమైనది. వీరు ఏం చేశారంటే అపోస్తలుల బోధ, సారీ, సహవాసము,
అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వాళ్ళు చేసి చూపించారు. బై ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనము కూడా ఆ సహవాసంలో, ఆ యొక్క రొట్టె విరుచుటలో, ఆ యొక్క ప్రార్థన చేయుటలో వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్ ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణను బట్టి మనం ఆరాధించాలి. డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది, మనం ఆరాధించాలి. ప్రభు శరీరం అని చెప్పింది గుర్తు చేసుకోవాలి. ప్రభు రక్తం అని చెప్పింది గుర్తు చేసుకోవాలి. ఆ డైరెక్ట్ చేయండి అని చెప్పాను, దీన్ని చేయుడు అని చెప్పాడు అక్కడ. ఇక్కడ బై ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అపోస్తలు చేసి చూపించారు. వాళ్ళ అపోస్తలు అంటే అపోస్తలు అంటే 3,000 మంది మొదటగా క్రైస్తవులైనటువంటి 3,000 మంది వాళ్ళు చేశారు. వాళ్ళు చేస్తే బై ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి, మనం చేయాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఆరాధన ఆదివారం నాడు ఆరాధించడానికి కూడుకున్నారు వాళ్ళు. అక్కడ రొట్టె విరిచే పరిస్థితి ఉంది. పౌలు మరునాడు వెళ్ళనయండి వారితో ప్రసంగం చేస్తూ ఉన్నాడు అక్కడ. ఎప్పుడు దాకా చేస్తున్నా ఆదివారము అర్ధరాత్రి వరకు దాకా చేస్తూ ఉన్నారు. విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారం అంటే ప్రతి ఆదివారమేను. ప్రతి ఆదివారం అనేసి రాయబడలేదు. నీ మైండ్కి వదిలేస్తాడు. దేవుడు ఆత్మ కనుక అంటే ఇక నన్ను ఆరాధించమని చెప్పి రాయబడలేదు. నీ మైండ్కి వదిలేస్తాడు. నీకున్నటువంటి ఆ బైబిల్ జ్ఞానం ఉందే, ఆ విద్య విహీనత, దాన్ని తెలుసుకోవటానికే నిన్న అక్కడ దేవుడు అని పదము వాడాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువాడు. నన్ను ఆరాధించు అని చెప్పాడు. డైరెక్ట్గా లేదే అంటాడు. నీకు డైరెక్ట్గా ఉండదు. ఆదివారం అంటే ప్రతి ఆదివారం చెప్పిన డైరెక్ట్గా ఉండదు. అది ప్రతి ఆదివారం అనే నీ జ్ఞానానికి వదిలిపెడుతున్నావు. నీకు మనస్సాక్షి వదిలిపెట్టేస్తుంది. కోరుకో నువ్వు. ఆదివారం అని ప్రతి ఆదివారం అని ఎందుకు ఉందా? అలాగనే అక్కడ దేవుడు అంటే నన్ను ఆరాధించు అని చెప్పనింది. అంతకంటే ఒక బుద్ధిహీనతమైనటువంటి ఒక సందర్భం చెప్తాం. నన్ను ఆరాధించమని చెప్పనని యేసు ప్రభు చెప్పలేదు, ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు అని చెప్పనని నువ్వు ఆరాధన తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఒక మాట అంటాను. యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాదని బోధించేటువంటి బోధకులతో నేను ఒక్క మాట చెప్తున్నాను. దీన్ని మనస్కరించుకోండి. మంచిగా చెప్తున్నాను, సహోదరుడు ప్రేమతో చెప్తున్నాను. ఒక్క మాట. యేసుక్రీస్తు నన్ను ఆరాధించమని చెప్పటానికి ఆయన మర్మంగా ఉన్నాడా, లేకుంటే మర్మం లేకుండా బహిర్గతంగా ఉన్నాడా? అంత మాత్రము నీకు బైబిల్ జ్ఞానం లేదా? నీకు మర్మమైనటువంటి యేసుక్రీస్తు ఆయన మర్మంగానే ఉంచాడు. సిలువ ఎక్కి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాల దాకా ఆయన మర్మంగానే ఉంచాడు. ఎందుకు చెప్తాడు? డైరెక్ట్గా స్టేట్మెంట్ లేదు, డైరెక్ట్గా ఆయన చెప్పాలి. ఎందుకు చెప్తాడండి? మనకు తెలివి ఉండాలి. ఆ మర్మంగా ఉన్నాడు. ఆయన మర్మంగా ఉండకపోతే సిలువ వేయరు. సిలువ వేయకపోతే నీకు రక్షణ లేదు. దాన్ని ఎలా చెప్తావు? డైరెక్ట్గా చెప్పలేదు అని మాట ఎట్టంటారు? సువార్థికుడిగా, నువ్వు ఒక మంచి బోధకుడుగా, మంచి మరి చదువుకున్నటువంటి వాడుగా, అనేక అనుభవాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నీకు ఆ మర్మమైనటువంటి క్రీస్తు నీకు డైరెక్ట్గా చెప్పలేదు అని చెప్పని ఎలా చెప్పగలరండి? సహోదరుడా, ప్రియ సహోదరుడా, ఎలా చెప్పగలవు? నువ్వు తెలుసుకోగలగాలి, నువ్వు గ్రహించుకోగలగాలి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ప్రతి ఆదివారం అని ఇక్కడ లేదే, నాకు డైరెక్ట్గా లేదే అంటే డైరెక్ట్గా ఉండదు. బ్యాంక్ కార్డుకు చూడండి, ఆదివారం సెలవు అంటాడు. ప్రతి ఆదివారం సెలవు అని చెప్పి రాయడు, ఆదివారం సెలవు అంటాడు. నాకు డైరెక్ట్గా లేదే అని చెప్పని నువ్వు అంటే నువ్వు ఇంతకంత బుద్ధిహీనుడు లేదని అర్థం. అంతకంటే బుద్ధిహీనత ఏది లేదు. అంటే ఆదివారం అంటే ప్రతి ఆదివారం అని రొట్టె విరుచుటకు కూడినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్గా మనకు ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ప్రతి ఆదివారం చేస్తున్నాం. అలాగనే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో. దేవుడు కాబట్టి దేవుడు ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మలో ఆత్మస్వరూపి. దేవుడు 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 తనైన దేవుడు ఆత్మస్వరూపే, ఆరాధనకు పాత్రుడే. అలాగనే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే, వాళ్ళ ఆత్మస్వరూపులే. ఓకే, ఇలాంటి బై ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
కృపావరాల గురించి చూస్తే పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించడం ద్వారా యేసుక్రీస్తు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు అంటే 12 మందికి కృపావరములు ఇవ్వబడ్డాయి. 12 మందికి కృపావరాలు ఇచ్చాయి. ఇవి కొత్త నిబంధన వాడు వ్రాయక ముందు అవి ఇవ్వబడ్డాయి. మీరు శుభవార్త ప్రకటించేటప్పుడు కొత్త నిబంధనలో ఆ కృపావరాలు 12 మందికి ఇవ్వబడ్డాయి. ఓకే, ఆ కాలంలో వాళ్ళు అవి ఉపయోగించుకున్న ఆ వరాలు ఉపయోగించుకున్నారు. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. ఓకే, ఆ కొత్త నిబంధన 3 భాగాలుగా విభజించుకోవచ్చు. క్రొత్త నిబంధన ఆ పరిధి, ఆ కాలాన్ని మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు. పాత నిబంధనలో పాత నిబంధన అమల్లో ఉన్నటువంటి కాలము యేసుక్రీస్తు వచ్చున్నాడు, యేసుక్రీస్తు జీవించాడు, యేసుక్రీస్తు పుట్టాడు, పెరిగాడు, ఎదుగుతూ ఉన్నాడు బాలుడు. తర్వాత సమాజ మందిరంలోకి పోయి బోధిస్తూ ఉన్నాడు. ఆ దాదాపు 33.5 సంవత్సరం దాకా పాత నిబంధన అమలులో ఉన్నది. ఆ పీరియడ్ 33 సంవత్సరాలు కూడా పాత నిబంధన కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత అపోస్తలులకు పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించినటువంటి కాలం ఒకటి ఉంది. ఏ కాలము అది? పరిశుద్ధాత్మ వరాలు అపోస్తలులకు 12 మందికి ఇచ్చినటువంటి కాలం ఒకటి ఉంది. అది కూడా పాత నిబంధన కాలంలోనే అనుగ్రహించాడు. మీరు అక్కడికి పోసేసి మరి నశించిన యూదుల యొద్దకే పోండి అని చెప్పేది. ఆ కాలాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కొత్త నిబంధన అమల్లోకి వచ్చినటువంటి కాలం అంటే బైబిల్ వ్రాయబడినటువంటి కాలము, లేదంటే సంఘాన్ని స్థాపించినటువంటి కాలము. ఇట్లా కొత్త నిబంధనలోనే మనం 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. ఒకటేంటి, 33.5 సంవత్సరము పాత నిబంధన అమల్లో జరుగుతూ ఉంది. ఆ కాలంలో అపోస్తలులు ఉన్నారు, ఆ కాలంలో యేసు ప్రభు ఉన్నాడు. 33.5 సంవత్సరము పాత నిబంధన చట్టంలో ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది, అపోస్తలులకి 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందికి కృపావరాలు ఇచ్చాడు. మీరు పోయి నశించిన గొర్రెల యొద్దకు పోయి సువార్త ప్రకటించండి అని చెప్పినటువంటి ఆ యొక్క పీరియడ్ కూడా పాత నిబంధన కాలంలో కొనసాగింది. పాత నిబంధన కాలంలో వాళ్ళు జీవించారు. ఇంకా కొత్త నిబంధన రాలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైపోయిన తర్వాత మొట్టమొదటిగా పెంతెకొస్తు దినాన సంఘం ఏర్పడబడింది. కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. బైబిల్ని వ్రాశారు లేఖనాలు. వ్రాతరూపకంగా వచ్చేసి అమల్లోకి వచ్చింది. కాబట్టి క్రీస్తు ఆ తర్వాత 12 మంది శిష్యులకు పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధన వచ్చింది. అది 100 క్రీస్తు శకము 100. అక్కడి నుంచి పుస్తకాలు రాయడము, కొత్త నిబంధన అమలుకి రావటము, కొత్త నిబంధన ప్యాట్రన్ అమలుకి వచ్చింది. దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే కొత్త నిబంధన సిస్టములు, కొత్త నిబంధన ప్యాట్రన్లో దేవుణ్ణి ఆరాధించాలి. ఇలాగ 3 కాలాలని మనము కొత్త నిబంధన కాల పరిధిలో మనము 3 కాలాలుగా చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏ కాలంలో యేసుప్రభు జీవించాడు, ఏ కాలంలో అపోస్తలులు అది ఆ వరాలు, పరిశుద్ధాత్మ వరాలు చేశారు, ఆ అద్భుత వరాలు చేశారు. ఆ తర్వాత అపోస్తలులు పుస్తకాలు ఎప్పుడు రాశారు, సంఘం ఎప్పుడు స్థాపించింది, అది నీకు అర్థమవుతుంది. అడగకుండా దీని ఇటు కలిపి చెరపకూడదండి మనం. ఓకే, కాబట్టి కొత్త నిబంధన రాయబడక మునుపు పరిశుద్ధాత్మ వరములు లేక కృపావరాలు ఇవ్వబడినవి. ఈ యొక్క కొత్త నిబంధన అప్పుడు ఇంకా రాయలేదు. ఆ కొత్త నిబంధన రాయబడక మునిపే పరిశుద్ధాత్మ వరాలు వాళ్ళకి ఇచ్చాడు యేసుక్రీస్తు. ఆనాడు అపోస్తలులు చేసిన ఉదాహరణలు ఈనాడు మనకు ఉదాహరణలుగా నిలిచి ఉండనేరవు. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే వాళ్ళు అద్భుత కార్యాలు చేస్తే మనకు వర్తిస్తాయా ఆ ఎగ్జాంపుల్స్ అంటే మనకు వర్తించవు. వాళ్ళు పాత నిబంధనలు ఉన్నారు. అయితే ఏది వర్తిస్తాయంటే వాళ్ళు ఆరాధించిన అది ఆది క్రైస్తవులు. మొదటగా 3,000 మంది మార్చబడిన ఆ క్రైస్తవులు ఉండే ఆది క్రైస్తవులు వాళ్ళు ఆరాధించారు. వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. ఒకే ఉదాహరణకు విశ్వసించిన వారందరూ ఏకముగా ఉండిరి అని ఉంటుంది. విశ్వసించిన వారందరూ అపోస్తల కార్యము 4వ అధ్యాయము 32, 35 చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఏక హృదయము విశ్వసించినటువంటి వారు ఏకంగా ఉన్నారు, ఏకాత్మ గలవారై ఉన్నారు. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయో వారికి సమిష్టిగా ఉండెను.
ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. దైవకృప యేసు యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళు బహుగా ప్రకటన చేస్తూ ఉన్నారు అపోస్తలు. దైవకృప అందరి యందు అధికంగా ఉన్నది. దేవుని యొక్క కృప అధికంగా ఉన్నదంట. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మేసినారు. అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తల పాదం దగ్గర పెట్టుచూ వచ్చారు. ఓకే, ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి అనేట్టు పంచిపెడుతున్నారు. కనుక వాళ్ళు ఎవ్వనికి కొదువ లేకపోయెను. అలాగా విశ్వసించిన వారందరూ ఏకంగా ఉన్నారు, యూనిటీగా ఉన్నారు. ఈరోజు మన మాదిరిగా లేరండి. వాళ్ళ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. దైవ కృప అధికంగా వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళ పొలాలు అమ్మినారు, వాళ్ళ ఇల్లు అమ్మినారు, ఇంకా మూవబుల్ ప్రాపర్టీస్, అన్మూవబుల్ ప్రాపర్టీస్ మొత్తం అమ్మేసి అపోస్తలులకు తీసుకొచ్చి మనమైతే డబ్బు సంపాదించుకోవడానికి ఈరోజు టీచింగ్ చేస్తున్నాం. వాళ్ళు అలా చేయలేదు. ఓకే, మత్తయి సువార్త 10:8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దైవములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితే ఉచితంగా వచ్చి రోగులను స్వస్థపరచాలి ఉచితంగా, చనిపోయినటువంటి వారిని లేపాలి ఉచితంగా, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయాలి ఉచితంగా, దయ్యంను వెళ్ళగొట్టండి ఉచితంగా. ఈ ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వండి. ఎందుకు కట్షీపులు అమ్ముతారు? ఎందుకు నూనెలు అమ్ముతారు? ఉచితంగా ఇవ్వచ్చు కదా కట్షీపులు, ఉచితంగా ఇవ్వచ్చు కదా నూనె, నువ్వు ఉచితంగా కదా పొందావు. నువ్వేమన్నా కొన్నావా? నీ డబ్బా నీకు ఉండేది. ఓకే, తర్వాత బై నెససరీ ఇన్ఫరెన్సెస్ అంటే కన్సిల్ స్టేట్మెంట్. మనము 2 స్టేట్మెంట్ చూసాం. ఒకటి డైరెక్ట్ స్టేట్మెంట్ చూసాము, ఒకటి బై ఎగ్జాంపుల్ చూసాము. మూడోది బై నెససరీ ఇన్ఫరెన్సెస్ అంటే కన్సిల్ స్టేట్మెంట్. నిర్వచనం కన్సిల్ స్టేట్మెంట్ అంటే ఒక నిర్వచనం చెప్తాను. దేవుని ఆజ్ఞలను ఎలా నెరవేర్చవలనో వాక్యముందు తెలియపరచున్నప్పుడు దేవుని ఆజ్ఞను మనం ఎలా నెరవేర్చాలనో ఆ సిస్టమ్ని ఒకసారి చెప్పడు, చెయ్యండి అంటాడు. ఎలా చేయాలో చెప్పడు. అలాంటప్పుడు ఆ ఆజ్ఞకు భంగం వాటిల్లకుండా తీసుకోవలసినటువంటి నిర్ణయాలే ఆవశ్యకత అంటారు. ఇప్పుడు పాటలు పాడండి అన్నాడు. పాటల పుస్తకాలు ముద్రించని చెప్పి అనలేదు దేవుడు. పాటలు పాడమన్నాడు. మరి ఎలా పాడాలయా అంటే పుస్తకాలు ముద్రించుకోవాలని చెప్పలేదు. అది ఆవశ్యకత. అందుకని మనం ఏం చేస్తామంటే పుస్తకాలు ముద్రించుకుంటాం. చర్చి బిల్డింగ్లు కట్టమని చెప్పలేదు దేవుడు. ఆరాధించండి చెప్పాను. బిల్డింగ్లు ఆవశ్యకత అది ఆవశ్యకత. ఓకే, కన్సిల్ స్టేట్మెంట్. ఓకే, నెసరీ ఇన్ఫరెన్సెస్. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ బిల్డింగ్ని కట్టుకుంటాం. ఓకే, ఈ ఉదాహరణలు చాలా ఉన్నాయి. సువార్త ప్రకటన ఇలా చేయని చెప్పలేదు, ప్రకటించమని చెప్పను. చర్చి బిల్డింగ్ చెప్పలా, మనం కట్టుకుంటాం. సిస్టమ్, మైక్ సౌండ్ సిస్టమ్ చెప్పలా దేవుడు. ఇవన్నీ కన్సిల్ స్టేట్మెంట్స్. అయినా మనం సిస్టాన్ని పెట్టుకుంటాం. మైక్ సిస్టమ్, సండే స్కూల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఆవశ్యకతను బట్టి మనం సండే స్కూల్ పెట్టుకుంటాం. స్త్రీల కూడిక బైబిల్ ఎక్కడ చెప్పబడలేదు కూడికలు. అయితే ఆవశ్యకతను బట్టి మనము కన్సిల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కన్సిల్ స్టేట్మెంట్స్. బై డైరెక్ట్ స్టేట్మెంటు, బై ఎగ్జాంపుల్స్, బై ఇన్ఫరెన్సెస్, కన్సిల్ స్టేట్మెంట్. పాటల పుస్తకం మొదలైనటువంటి సంఘ పెద్దలు నిర్ణయాలను తీసుకునవలసి ఉంటుంది. ఇప్పుడు సువార్థికుడు ఇప్పుడు లేకపోతే అప్పుడు సువార్థికుడే మరి సంఘ పెద్దలు లేనప్పుడు సువార్థికుడే సంఘ పెద్ద. ఈ సంఘ పెద్ద లేకపోతే సువార్థికుడు ఈ నిర్ణయాలు తీసుకొని ఈ చర్చి బిల్డింగ్ కానీ, సువార్త ప్రకటన కానీ, సండే స్కూల్ కానీ ఇవన్నీ నెరవేర్చాలి. కాబట్టి ఇవన్నీ కన్సిల్ స్టేట్మెంట్స్. ఓకే, ఎలాగూ మనము 3 స్టేట్మెంట్లు తీసుకోవాలి. ఒక డైరెక్ట్గా ఉందా, డైరెక్ట్గా ఇది నా శరీరము తీసుకొని తినమని చెప్పి అన్నాడు. రెండవది అపోస్తలులు ఆదిమ సంఘస్థులు వాళ్ళు ఆరాధించారు.
సహవాసం అందు, రొట్టె విరుచుట అందు, ప్రార్థన అందు మనం కూడా ఆరాధించాలి. బై ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అలాగనే కన్సిల్ స్టేట్మెంట్స్, ఇన్ఫరెన్సెస్ బై నెససరీ మనము కూడా ఆవశ్యకతను బట్టి పాటల పుస్తకాలు తీసుకొని ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. ఓకే. ఓకే. దేవుని చిత్తమైతే మన కొన్ని వచనాలు మనం నేర్చుకొని తర్వాత కంటిన్యూ చేస్తాం. ముగింపు మాటలు కొన్ని ఉంటాయి. ఈ ఆరాధన అనేటువంటి దాన్ని మనం ముగింపు తీసుకొచ్చాము. ఆరాధన ఎలా చేయాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది. బై స్టేట్మెంట్, బై డైరెక్ట్ స్టేట్మెంట్, బై ఎగ్జాంపుల్స్, బై కన్సిల్ స్టేట్మెంట్. వీటి ప్రకారంగా మనం ఆరాధించాలి దేవుణ్ణి. ప్రియమైన సహోదరుడా, ముగింపులో సంఘంలో పెద్దలు లేనప్పుడు సువార్తికుడే ఆవశ్యకతను బట్టి నిర్ణయాలను తీసుకొనవచ్చునని చెప్పని మనం గమనించుకోవాలి. పై పాఠమును బట్టి నమూనా పైననే మన విశ్వాసము ఆధారపడి ఉండదని గమనించాలి. మనంతా చెప్పుకుంటా వచ్చాము ఇప్పుడు దేవుని ఎలా ఆరాధించాలని. ఆ పై పాఠాలన్నీ కూడా మళ్ళా ఒకసారి రిపీట్ చేసుకోండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సీరియల్గా చూడండి. దాని అంతటిని పట్టి మనకేమర్థమవుతుందంటే మన విశ్వాసము ఒక నమూనా మీద ఆధారపడి నమూనా ప్రకారంగా ఆరాధించాలి అనేటువంటిది నిర్ణయానికి మనం వచ్చాం. ఆరాధనకు ఒక సిస్టమ్ ఉంది. ఆరాధనకు ఒక ప్యాట్రన్ ఉంది. ఆ ప్యాట్రన్లో నువ్వు ఆరాధించాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు ఆరాధించుకో. నమూనాలు అంటే మాదిరి. మార్పు వస్తే విశ్వాసం నుండి తొలగిపోయినట్లే. ఆ నమూనాని నువ్వు ఎప్పుడైతే చేంజ్ చేస్తావో అప్పుడు విశ్వాసం నుంచి తొలగిపోతుంది. యెరోబాము తొలగిపోయినాడు. బంగారు బొమ్మలు పెట్టి ఇదే యెహోవా అన్నాడు. మిమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించినటువంటి దేవుడు ఇదే అని చెప్పన్నాడు. ఆ శిష్టాన్ని మార్పు చేశాడు. విశ్వాసం నుంచి తొలగిపోయినాడు. పాపానికి కారకుడు, పాపమునకు కారకుడు యెరోబాము అని చెప్పాను. నువ్వు పాపానికి కారకుడు కాబాక, నమూనాని పక్క తీసుకోబాక, నమూన తొలగిపోబాక, నమూన ప్రకారంగా యెహోషువ అంటాడు, నేను మోషేకు ఎలా సహాయంగా ఉన్నానో అలాగే నీకు సహాయంగా ఉంటాను. నువ్వు కుడికైనను ఎడమకైనను తొలక్క. నేను చెప్పినటువంటి ధర్మశాస్త్రమును నువ్వు ఫాలో కా, ఆ మాదిరిగా నడుచుకో అని చెప్పన్నాను. కాబట్టి విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు. అలా తొలగిపోయినట్లయితే విశ్వాసం నుంచి తొలగినటువంటి వాడువే. విశ్వాసం నుంచి తొలగినటువంటి వాడు క్రైస్తవుడు కాడు. ఆ విశ్వాసంలో మార్పు వచ్చితే ఆ శిష్టాన్ని నువ్వు పక్కన పెడితే నువ్వు క్రైస్తవుడివే కాదు సుమి. ఇలాంటి వాళ్ళు చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు. తండ్రికి ఒక చిత్తం ఉంది, తండ్రికి ఒక సంకల్పం ఉంది. యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలి. యేసుక్రీస్తుని బయట పెట్టి కాదు, డైరెక్ట్గా కాదు, యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలి. యేసుక్రీస్తు ద్వారా నువ్వు తండ్రిని ఆరాధించాలి. యేసుక్రీస్తు ద్వారా పాటలు పాడాలి తండ్రి. ఇది చేయలేనటువంటి వాళ్ళు యేసుక్రీస్తుని ప్రక్కన పెట్టి, యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాదు, యేసుక్రీస్తు యోగ్యుడే కానీ మనం ఆరాధించకూడదు. ఎందుకు ఆరాధించకూడదంటే ఆయన డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు, ఆయనకు డైరెక్ట్గా చెప్పలేదంట. అందుకని ఆరాధించినట్టు ఈయన. అంటే ఈయన ఒక్కడి కోసమే గ్రంథం రాయబడి ఉందా? ప్రపంచంలో అందరి కొరకు గ్రంథం రాయబడలేదా? ఇలాంటి మూర్ఖపు మాటలు చెప్పేటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు మీలో నుంచే బయలుదేరినారు. ప్రతి ఆత్మను నమ్మకాకండి. ప్రతి ఆత్మను నమ్మకూడదు. విశ్వాస భ్రష్టత్వం సంభవించేది ఇదే తీరు. గతంలో కూడా విశ్వాస భ్రష్టత్వం ఇలాగనే కొనసాగింది. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. శరీరం అంటే సంఘము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. నిరీక్షణ ఒక్కటే, నిరీక్షణ కూడా ఒక్కటే. ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము కూడా ఒక్కటే.
7 వన్స్ 7 వన్స్ ఉన్నాయి. ఓకే. శరీరం ఒకటే, ఆత్మ ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అంటే అందరికంటే యేసు ప్రభు కావచ్చు, తప్పేం లేదు. ఓకే. దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్నవాడై, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ అన్నప్పుడు యేసు ప్రభుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. యేసుక్రీస్తు దైవత్వంలో ఒకరి పైగా ఒకరు లేరు. దైవత్వంలో ముగ్గురు సమానులు. అక్కడ అందరిలో అనేటువంటిది నీకు, నాకు, భూమి మీద ఉన్న యావత్తు ప్రజానీకానికి చెప్పినటువంటి అందరికి పైగా ఉన్నవాడంటే, అందరిగా పైగా ఉన్నవాడంటే యేసుక్రీస్తు కూడా పైగా అని చెప్పని డిఫైన్ చేస్తున్నారు చాలా మంది. ఎంతటి అమాయక టీచింగ్. కాబట్టి ప్రభు ఒక్కడే అని చెప్పి అంటున్నాం. శరీరము ఒక్కటే అంటున్నాం. తండ్రి ఒక్కడే. ఆ ఒక్కడు ఒక్కడు ఒక్కడని చెప్పింది చెప్తాను గ్రంథం. ఓకే. నోట్ 4. ఇది ఒక రకమైన విశ్వాసం అనేది కాదు. ఇది మా రకమయ్యా, మా విశ్వాసమయ్యా ఇదే అని చెప్పంటే ఇంకొక విశ్వాసం లేదు. ఎందుకంటే ఒకటే విశ్వాసం లేదు, ఇంకొక విశ్వాసం లేదు. సంఘము ఒకటే, ఇంకొక సంఘం లేదు. ప్రభు ఒకడే, ఆయన ఒక్కడే, ఇంకొక లేడు. ప్రభు నిన్ను రక్షించడానికి, నీ పాపాలు క్షమించడానికి ఇంకొక ప్రభువు లేడు. ఇది ఒక ప్రత్యేకమైన విశ్వాసం అనేది క్రైస్తవ విశ్వాసం కాదు. ఇది మాకు ప్రత్యేకంగా మా విశ్వాసం మాదే అనటానికి నీకు ఇంకొక విశ్వాసం లేదు. ప్రత్యేకించి నీకొకరికొక విశ్వాసము, ఇంకొకరికొక విశ్వాసము, నాకొక విశ్వాసం, ఎన్ని విశ్వాసాలు ఉన్నాయా? విశ్వాసము ఒక్కటే కదా, సంఘము ఒక్కటే కదా, ప్రభువు ఒక్కడే కదా, తండ్రి ఒక్కడే కదా. విశ్వాసము ఒక్కటే అని వ్రాయబడినటువంటిది ఎఫెసీ 4:5 మనం చూసాం. విశ్వాసము ఒక్కటే. 2 తిమోతి 2:16, 17, 18, 19 వచనం చదువుతాను. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ఈ వట్టి మాటలండి సహోదరుడా, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసు, దైవత్వాన్ని ఎలా ఆరాధించాలో తెలుసుకో. తండ్రి ఆరాధనకు పాత్రుడు, కుమారుడు ఆరాధనకు పాత్రుడు, పరిశుద్ధాత్ముడు ఆరాధనకు పాత్రుడు. అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అట్టి మాటలు భక్తిహీనత సూచిస్తుంది. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాట ప్రాకును. అది కొరుకు పుండుగా దాని తగినంత ఎవరో ఒక ఆయన టీచ్ చేశాడు. దాన్ని బట్టి ఒక గొర్రె దాటితే అన్ని గొర్రెలు దాటితాయి కాలవని. గొరిదాట అంటారు దాన్ని. కొరుకు పుండు ప్రాకున్నట్లు వారి మాటలు ప్రాకును. వారిలో ఉమెనయును పిలేతును ఉన్నారు. దాటారు, గొరిదాట దాటారు. ఒకరు చెప్పాడు గొరిదాట. వారు పునర్ధానం గతించిందని చెప్పు, సత్యం విషయమై తప్పిపోయి పునర్ధానం అయిపోయిందని చెప్పని ఒకడు బోధ చేశాడు, తప్పుడు బోధ. వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఫాలో అయినారు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పని ఒక బోధ ఎవరైతే చేశాడో ఆయన ఎలా ఫాలో అవుతున్నారో ఫాలోవర్స్ చాలా మంది అలాగానే. ఒక ఆయన ఎవరు చెప్పాడు గతించిపోయిందని. ఇప్పుడు హుమాయూను పిలువతో పాకినట్టు పాకేశారు. తప్పిపోయి, సత్య విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసం నుండి చెరుపుతున్నారు, విశ్వాసాన్ని చెరుపుతున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుని యొక్క స్థిరమైన పునాది దైవత్వం ఒక పునాది గట్టిగా వేశాడు. వాళ్ళకి తారతమ్యాలు లేవు, ఏకంగా యూనిటీగా ఉండడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు కాదు, యేసుక్రీస్తు. తన వారిని ఎరుగును అన్నది. ప్రభువు నామమును ఒప్పుకును ప్రతి వాడును ప్రభువు నామమును, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క దేవత్వాన్ని, ఆయన యొక్క ఆరాధనని ఒప్పుకును ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని అన్నది దానికి ముద్రగా ఉన్నదంటాడు. ప్రభువు నామమును ఒప్పుకుని ప్రతి వాడును, ప్రభువు నామాన్ని అంటే ప్రభు యొక్క అధికారాన్ని, ప్రభు యొక్క గ్లోరీని, ప్రభు యొక్క మహిమని ఎవరైతే ఒప్పుకుంటాడో వాడు దుర్నీతి నుండి తొలగిపోయినటువంటి వాడు. దానికి ముద్ర. నువ్వు దుర్నీతి తొలగిపోవాలంటే, నీకు ఒక ముద్ర పడాలంటే ఇదిగో ఆ తప్పుడు బోధ నుంచి పక్కకు రా. ప్రభు నామాన్ని, ప్రభు యొక్క అధికారాన్ని, ఆయన యొక్క గ్లోరీని, ఆయన యొక్క మహిమను నువ్వు యాక్సెప్ట్ చేయి సహోదరుడు.
ఓకే, ఇంతవరకు మనం 5 నోట్లు చూసుకున్నాము. దేవుని చిత్తం అయితే మరలా ఒకసారి కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీరు వీక్షిస్తూ ఉండండి వీడియోని, మీరు చదువుతూ ఉండండి. అది అలాగ ఉన్నదో లేదో నేను చెప్పినటువంటి అంశాలు గ్రంథము చదవండి. గ్రంథం చదివి వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకుంటూ ఇతరులకు బోధిస్తూ దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆ యొక్క కృపకు మనం పాత్రలు అవుదాం. ప్రేమని సహోదరులారా, ఉంటున్నటువంటి మీకు అందరికి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.